హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సైడెస్ అండ్ లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే మా విలేజ్లో జరిగిన కొండాలమ్మ జాతరలో ఒక వీడియో అండి. ఫుల్ వ్లాగ్ అయితే చేసి పెడుతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారండి జాతర. 5 days అయితే చేస్తారు. సంవత్సరం కూడా చాలా మార్పు వచ్చింది. ఇంకా మంచిగా చేస్తున్నారు. ఇంకా డెవలప్ చేస్తున్నారనమాట. ఈ ప్రోగ్రామ్స్ కానీ అలాగే గుడిని కూడాను చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫ్యాన్స్ కండి, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అనమాట. వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఊరందరూ కూడా కలుసుకట్టుకుండి చేస్తారనమాట. ఈ పండగ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఈ ఊరు వచ్చి విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. వేగవారిపాలెం గ్రామం అన్నమాట, రాజోలు మండలం. మరి మీ ఊర్లో ఏం జాగారాలు చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూడండి. ఈ ఉగాది నుంచి ఈ 5 days కూడా ఎవరైనా సరువుడు పానకాలు అన్నీ వేస్తారన్నమాట అండి. కొండలమ్మ తల్లికి చలవ చేస్తారని, అంటే పొంగులు పోటకాలు ఏమి రాకుండా ఈ తల్లికి అయితే చలువడి పానకాలు వేసుకుంటారన్నమాట అండి. ఈ డాన్స్కి సాంగ్స్ అయితే ఉన్నాయండి. నాకు కాఫీ రేట్ పడుతుందని నేనైతే మ్యూట్లో పెట్టేస్తాను అనమాట. మామూలుగా పెట్టాను, చూడండి. ఇంకా ఈస్ట్ గోదావరి అంటేనే పండుగలు ఎక్కువ ఉంటాయండి. అలాగే ఇప్పుడైతే గ్రామదాత పండుగలు చాలా ఉంటాయన్నమాట. అప్పుడైతే పెద్దింట్లం తీర్థం కూడా అయిపోయింది, అంతర్వేది తీర్థం తర్వాత. అలాగే నూకాలం తీర్థం అని, నేర్పిలం తీర్థం అని రకరకాల తీర్థాలు అయితే ఉంటాయండి. మా సైడు మేము తీర్థం అంటాము, ఇక్కడైతే పరస అంటారనమాట. ఈస్ట్ గోదావరి అయితే తీర్థం అంటాము. అలాగే శ్రీకాకుళం అలాగే విశాఖపట్నంలో అయితే పరస అంటారండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అండి. అంటే క్యాస్ట్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ చేయరు. వాళ్ళ ఫ్యాన్స్ అంతే. ఇప్పుడు ప్రతి పండగ కూడా అలాగే వేస్తారండి. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా అది తప్పుగా ఎవరు తీసుకోవద్దు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం చొప్పున మాత్రమే అనమాట. క్యాస్ట్ కానీ అలాగే రాజకీయ పరంగా అయితే తీసుకోకండి వీడియో అయితే. ఈయనైతే ఆ ఊరు ప్రెసిడెంట్ గారు మాట అండి. ఆయన్ని అందరూ కూడా ఇలాగా యాక్టివ్ చేస్తున్నారనమాట సరదాగా. యాక్చువల్లీ ఈ వీడియో మొన్నే షేర్ చేయాలండి. నాకు కొంచెం బాగోక హెల్త్ ప్రాబ్లం వచ్చి నేనైతే వీడియో పెట్టలేదనమాట. అంటే కాలు చేతులు లాగేసినట్టు తలనొప్పి వచ్చినట్టుగా అనిపిస్తాను. కొంచెం నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట అండి. వీడియో అయితే లాంగ్ పెట్టట్లేదు, షార్ట్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే లాంగ్ పెట్టాను హెల్త్ ప్రాబ్లం వల్ల. మరి కొత్తగా ఎవరైనా వస్తే నాకు సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా వీడియో చూడండి.
ఈ 5 రోజులకు కూడాను ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారండి. లాస్ట్ అయితే లక్కీ డ్రా కూడా పెడతారు. వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇస్తారనమాట. అన్న సమారాధన కూడా బాగా చేస్తారండి. పొరుగురు నుంచి వచ్చి ఈ సమారాధనలో అయితే పాల్గొంటారనమాట. ఇదండి ఈ ఊరి విశేషం. అన్ని పూజలు కూడా బాగా చేస్తారు. అలాగే పండుగలు కూడా బాగా జరుపుతారనమాట. ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ కూడా బాగుంటాయండి ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరిలో. చూస్తూ ఉండండి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తూ ఉంటారండి మధ్య మధ్యలో. డ్యాన్స్తో పాటు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంకా లేడీస్ అయితే విలేజెస్లో అయితే బయటికి వెళ్ళరండి. అందరూ జెంట్సే ఉంటారనమాట ప్రోగ్రామ్స్కి. ఓన్లీ దేవుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే ఈ ప్రోగ్రామ్ వాళ్ళని అప్పుడు చూస్తారన్నమాట అండి. ఏమన్నా బియ్యం కొబ్బరికాయ ఇస్తున్నప్పుడు ఇంటింటికి వస్తారండి, అప్పుడే చూస్తారు తప్ప విలేజ్లో వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళరండి. అందరూ జెంట్సే ఉంటారనమాట. ఇదండి. అంబ్రెలాస్ పట్టుకుని డ్యాన్స్ వేస్తున్నారు కదండి. ఇదైతే చినుకు చినుకు అందులతో అనే సాంగ్ వేస్తున్నారు అన్నమాట అండి. అది సాంగ్ అయితే పెట్టలేదు, కాపీరైట్ వస్తుందని. చూసి ఎంజాయ్ చేయండి.
ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. ఇలాగే సపోర్టు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.